ఇందిరాగాంధీ గారు జన్మదిన సందర్భంలో వరంగల్ జిల్లాలో ఇందిరాగాంధీ జన్మదినం గొప్పగా, అదే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 14th నవంబర్ నుంచి 9th డిసెంబర్ వరకు సోనియా గాంధీ బర్త్డే వరకు కార్యక్రమాలు, అంటే ఈ 8-9 నెలల్లో ఏమేం ప్రగతి చేశాం, ఏం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నాం అనేది 6 డిక్లరేషన్స్ కూడా అంచెలంచెలుగా అన్ని చేసేందుకు ఆయన ఆలోచన చేసి 14th to 19th డిసెంబర్ 14th నవంబర్ టు 9th డిసెంబర్ వరకు, అంటే ఒక పక్క మా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం, అదేవిధంగా ఇందిరాగాంధీ జన్మదినం, అదేవిధంగా సోనియా గాంధీ గారి జన్మదినం. ఇది ఒక శుభ సూచకం. అంటే ఇదే వరంగల్లో గతంలో చాలామంది మిత్రులకు తెలియదు, 2002లో ఇందిరాగాంధీ కోడలుగా ఏ ఇందిరాగాంధీ అయితే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, దున్నేవాడికే భూ సంస్కరణలు అమలు చేయడం, బ్యాంకు నేషనల్ చేసి యావత్ భారతదేశంలో ఒక మహిళా శక్తిగా బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేశారు. ఆ రోజులలో పివి నరసింహరావు గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి చెప్పారు, అమ్మా మా యావత్ భారతదేశంలో చాలా మంది భూస్వాముల దగ్గరనే భూములు ఉన్నాయి, కానీ పేదవానికి దక్కలేదంటే ఆ ఆలోచనను తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన మహాతల్లి ఇందిరాగాంధీ. దున్నేవాడికే భూమి అని అన్నాం. ఆనాడు గోడల మీద కమ్యూనిస్ట్ వాళ్ళు రాసితే మా అమ్మ ఇందిరాగాంధీ గారు దున్నేవాడికే భూమి ఇచ్చింది, అసైన్ ల్యాండ్ ఇచ్చింది. కానీ రాను రాను తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, అదే రాహుల్ గాంధీ గారు కూడా ఏమన్నాడు, ఖమ్మం మీటింగ్ లో ఇందిరాగాంధీ దియేసో జమీన్ బి వాపస్ లేరే అన్నారా లేదా? అలాంటి కార్యక్రమాలు కూడా ఇవాళ ఏది ధరణి పేరు మీద మళ్ళా అసైన్ భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా తీసుకుంటున్నారు. దీని మీద కూడా ఇందిరాగాంధీ సభ ఆ రోజులలో రాజేందర్ రెడ్డి అదేవిధంగా బసవరాజ్ సారా ఇద్దరు నాకు చాలా కోఆపరేట్ చేశారు. ఆఖరుకు మీటింగ్ పెడితే బడుగు బలహీన వర్గాల మీటింగ్ అని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆనాడు ఉన్నటువంటి పి శివశంకర్ ఆల్ ఇండియా ఓబీసీ సెల్ చైర్మన్ ఉంటే పెడితే దానికి కూడా 2 రోజుల ముందు బడుగు బలహీన వర్గాల మీటింగ్ కాదు, ఇది సెపరేట్ తెలంగాణ అని చెప్పిండ్రే. నన్ను అడిగిండు, బసవరాజ్ సారే బతికే ఉన్నాడు, రాజేందర్ రెడ్డి బతికే ఉండి వచ్చింది, ఏ హనుమంత్ యు ఆర్ మేకింగ్ ఏ సెపరేట్ కాంగ్రెస్ సెపరేట్ తెలంగాణ మీటింగ్ అంటే, నో ఐఎమ్ కండక్టింగ్ ఓన్లీ వీకర్ సెక్షన్ మీటింగ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ మీటింగ్. యాజ్ లాంగ్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏం చేసింది, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది కదా. ఆమె కోడలుగా తప్పనిసరిగా ఆమె వస్తే ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడడానికి అవకాశం ఉంటుందంటే అప్పుడు సోనియా గాంధీ గారు ఒప్పుకొని వచ్చింది. ఏం జనం అండి, ఇదే ఆర్ట్స్ కాలేజీలో ఆనాడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు, కానీ ఎవరైతే సీనియర్ నాయకులకు తెలుసు. ఆమె హెలికాప్టర్లో 2 సార్లు ట్రిప్ కొట్టింది ఇట్లా. ఆ జనాన్ని చూసి అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ అన్నాడు, ఎంతమంది అంటే 1,00,000 మంది అంటారు. నువ్వు అబద్ధాలు ఎట్లా చెప్పినావు, 4-5 లక్షల మంది వచ్చిర్రు. కనుక ఇవాళ మన ప్రభుత్వం వచ్చిందిరా బాబు. ఆనాడు ఏమి లేకుండే, చాలామంది కూడా హనుమంతరావు ఏ మీటింగ్ పెడతాడు, కానీ నా గొప్పతనం కాదు, ఇందిరాగాంధీ కోడలుగా వచ్చింది కాబట్టి అదే ఆ అబ్బాయి ఏం చెప్తుందని వచ్చింది. అప్పుడే మార్పు కోరిండ్రు 2002లో. ఆ మార్పు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం, అంటే మార్పు అప్పుడే వచ్చింది. ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, నల్గొండ నుంచి, హైదరాబాద్ నుంచి ప్రతి ఒక్కరు కూడా అసలు నాకే అర్థం కాలే, ఇంత జనం ఎట్లొచ్చింది. అప్పుడే మార్పు కోరిండ్రు. ఆ మార్పు చూసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టడం, ఆ తర్వాత కాంగ్రెస్ రావడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాక రైతు సభ పెట్టాడు, రాహుల్ గాంధీ గారిని పిలిచారు. కనుక ఇదే సమయంలో ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ రోజులలో ఇది చూడండి, సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, మైసెల్ఫ్. కానీ చాలామంది మర్చిపోతారు బడుగు బలహీన వర్గాల గురించి. రాజశేఖర్ రెడ్డి గారు తిరిగినప్పుడే కాంగ్రెస్ వచ్చిందట. అరే మాది కూడా చెప్పుర్రా బాబు, బడుగు బలహీన వర్గాలు లేని కాంగ్రెస్ వస్తుందా? ఈ సభ ఆనాడు చాలా మార్పు వచ్చింది. అదేవిధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు రావడం, అదే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని జయప్రదం చేస్తే ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికలలో, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వస్తుంది.